కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీని గుంటూరు కారం నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ యొక్క చిత్రము అమెరికాలో $1.4 మిలియన్ వచ్చినట్లు మొదటి రోజు కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారము లేపింది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క చిత్రము 30 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లో 45 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చినట్టు అఫీషియల్గా ప్రకటించారు. సో మొత్తానికి చూసుకుంటే గుంటూరు కారం చిత్రము గుంటూరు మాస్ మసాలా చూపించింది అని తెలియజేస్తున్నారు. మొదటి రోజు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము వరల్డ్ వైడ్గా 60 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చినట్టు అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. గుంటూరు కారం చిత్రము సంక్రాంతి కావడంతో ఈ యొక్క చిత్రము బ్రేక్ ఈవెన్ కావడం ఏం పెద్ద కష్టం కాదు అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా నిన్న రిలీజ్ అయినటువంటి హనుమాన్ చిత్రం కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమం థియేటర్స్ దక్కినా కూడా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా ఈ యొక్క చిత్రము 20 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లో వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. సో మొత్తానికి ఈ రెండు చిత్రంలో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను రాబడుతూ సంక్రాంతి దమ్ము ధమాకా చూపిస్తున్నాయి అని తెలుస్తుంది. మరి ఈ రోజు వెంకటేష్ నటించడం అంటే సైతం చిత్రం కూడా రిలీజ్ కావడంతో మరి రెండవ రోజు ఎలాంటి కలెక్షన్లు సాధిస్తాయా అనేది వేచి చూడవలసి ఉంటుంది. సో మొత్తానికైతే సంక్రాంతికి నిన్న రిలీజ్ అయినటువంటి రెండు సినిమాలు కూడా మొదటి రోజు కలెక్షన్ల పరంగా మంచి కలెక్షన్లు వచ్చినట్టు అధికారికంగా తెలియజేశారు.